వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండిపోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్కరోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలామందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి పని అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఏ స్థానాల్లోని గ్రహాలు సంచారం ఎలా ఉంది అనేది చెప్పారు. ఇక మేషరాశి తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఏ రకంగా ఉండబోతుంది? చాలా తప్పకుండా అయితే చాలా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం. ఎందుకంటే వీళ్ళకి ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి కొన్ని పెండింగ్ పనులు ఏమైనా ఉంటే ఆ పనులు కంప్లీట్ అయ్యే అవకాశం ఈ మాసం కనిపిస్తుంది. వీళ్ళకి మెరుగైన ఫలితాలు, సరే కాస్త ధనాదాయం బాగుండే ఫలితాలు కనిపిస్తాయి. ఇంతకుముందు ఏంటంటే పనులు అవుతున్నా సరే ధనం చేతిలో ఉండేవి కదా, డబ్బు చేతికి వస్తేనే కదా ఏదైనా ముఖ్యంగా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఆ రిజల్ట్స్ వచ్చిందనడానికి. ఆ డబ్బు అనేది చేతిలో కనిపించేవి కాదు, పనులు అయితే అలా అవుతూ ఉండేవి. అయితే ఈ మాసం వీళ్ళకి ధన ఆదాయం బాగుంది. తద కార్యక్రమాల్లో పాల్గొనడం, శుభకార్యాలు చేయడము, శుభకార్యాల్లో వెళ్ళడము, శుభకార్యాలు అనుకుంటే జరగడము, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలత కనిపిస్తుంది చాలా చక్కగా. అయితే వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి, ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, ఇలా అన్నీ కూడా కొన్ని విషయాల్లో వీళ్ళు చాలా సాధిస్తారు. ఎలా సాధించుకుంటారో అసలు ఇలా జరుగుతుంది అనుకుని వాళ్ళు కూడా ఊహించలేరు, అంత బ్రహ్మాండంగా అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి గురువు ప్లస్ శుక్రుడు, కుజుడు వీళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉన్నమాట. అంటే ఏంటంటే ఈ గ్రహాల అనుకూలత ఉంది, అనుకూలత వల్ల సాధించే అనేది కొంచెం గట్టిగా సాధిస్తుంటారు. తర్వాత శని భగవాన్ ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నారో వీళ్ళకి ఖచ్చితమైన పనులు, అంటే కోర్టుని సంబంధించిన విషయాలు కానీ, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ రాలేదంటే అవి బయట రావడం కానీ, వీళ్ళ చేతికి అందడం కానీ జరిగే రిజల్ట్ ఉండే. ముఖ్యంగా ఆస్తి గొడవల్లో ఉన్నవాళ్ళు,
ఆస్తి మాకు వస్తుందా రాదా అనుకునే వాళ్ళకి ఆస్తి అనేది వీళ్ళ చేతికి అందే అవకాశం ప్రత్యేకంగా కనిపిస్తుంది చక్కగా. ఇంకా విద్యార్థులకి తర్వాత ఉద్యోగస్తులకి ఇద్దరు రిజల్ట్ ఏం కనిపించలేదు, బ్రహ్మాండంగానే ఓకే ఉన్నది సాగుతూ వెళ్తుంది. గొప్పగా రిజల్ట్ అనేది లేదు, అలాగే తక్కువ రిజల్ట్ లేదు వీళ్ళకి. సామాన్యంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే గృహిణులు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలత కనిపిస్తుంది. సో మొత్తానికి గురు శనులు అలాగే రాహువు శుక్రుడు వీళ్ళందరూ కూడా బాగా అనుకూలిస్తున్నారు కుజులతో సైతం. అవును. ఓకే, మరి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి ఇంకా వీళ్ళు? మెయిన్ అన్నిటికంటే విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో, పోటీ పరీక్షల్లో నెగ్గాలనుకుంటున్నారో వాళ్ళు, ఆ తర్వాత విద్యారంగాల్లో పనిచేసే వాళ్ళు, విద్యార్థి సంస్థలు వ్యాపారాలు ఉన్న వాళ్ళు, వీళ్ళు కాస్తంత కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా పనులు చేస్తారనేది ఒక్కొక్కసారి వాళ్ళకే తెలియకుండా కొన్ని ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక వీళ్ళందరూ కూడా ఏంటంటే హనుమాన్ చాలీసా పారాయణ ప్రతినిత్యము చేసుకోవడం, ఇంట్లో హనుమాన్ చాలీసా చదువుకొని బయటికి వెళ్తున్నా, ఎక్కడైనా వెహికల్లో వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు ఒక గుడికి వెళ్ళి ఆ గుడిలో కాస్త అర్చన పూజ చేయించుకొని ఈ పని మీద వెళ్తున్నాం, ఆ పని సాఫీగా జరగాలని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళడం చాలా అవసరం. అలా చేసుకుంటూ వెళ్తేనే బయటపడతారు, లేకపోతే చిన్న ప్రమాదాలు, చిన్న ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే అది చిన్నగా అవుతుందా పెద్దగా అవుతుందా అనేది వాళ్ళ జాతకం. మనం చెప్పేవన్నీ గోచార ఫలితాలు. సో పర్సనల్ జాతకంలో కూడా అలాంటి గ్రహస్థితి కానీ కనిపిస్తున్నట్టయితే అప్పుడు ఈ గోచర ఫలితాలు కూడా ఆడి కాస్త మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్త అనేది చాలా చాలా అవసరం. అమ్మ, మేషరాశి వారికి 2025 ఫిబ్రవరి మాసము గ్రహాల సంచారం ప్రకారం ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.